నమస్తే నేను ప్రియ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఇందిరాగాంధీ చౌక్ వద్ద జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గతంలో కంటే ఎన్డీఏ కూటమికి తగ్గింది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో సురేష్ శేఖర్ మాజీ సభ్యుడు షబ్బీర్ అలీ నాయకత్వంలో మరియు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది అని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గెలుపునకు కృషి చేసిన ఎస్సీ సెల్ మైనారిటీ సెల్ అందరికీ కృతజ్ఞతలు. 45,129 ఓట్లతో ఘన విజయం సాధించింది అన్నారు. పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ సురేష్ రెడ్డి ఎంపీగా గతంలో ఉన్నప్పుడు ఎన్నో రహదారులు చేశారు. ఇంత సమానమైన మెజారిటీ ప్రజలు మాకు ఇచ్చిండ్రు. షబీర్ నాయకత్వంలో సూర్యుడి శంకర్ రేవంత్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటాం. ప్రియమైన కాంగ్రెస్ అన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ కూడల్లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. ఇండియా కూటమి కూడా అధికారానికి దగ్గరగా వచ్చింది. బీజేపీ గతంలో కంటే చాలా తగ్గింది. మరి జహీరాబాద్ పార్లమెంటు మాజీ సభ్యుడు ప్రస్తుత సభ్యుడు జహీరాబాద్ను అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో మరి ఇద్దరు ఎమ్మెల్యేల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి బాటలో నడిపించడానికి సురేష్ కుమార్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కృషి చేసినాము. మరి ముఖ్యంగా గెలుపోవటం దైవాధీనం గతంలో జరిగినాయి. ఈరోజు గౌండ్యులు అజాత శత్రువు ఋతు ప్రభావి మా సురేష్ కుమార్ శంకర్ కోసం అహర్నిశలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి ఎస్టీ సెల్ ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఇక్కడ కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారి కృషి అమోఘమైనది. అలాగే కామారెడ్డి జిల్లాలో అందరికి కూడా కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను రేవంత్ రెడ్డి గారి పక్షాన కష్టపడ్డ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరించి దండం పెడుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సందర్భంగా మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి నియోజకవర్గంలో అధిక మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సురేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో రహదారులు చేశారు. ఒక సున్నితమైన వ్యక్తి గల సురేష్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో కూడా చూస్తున్నారు కదా, ఈ కేంద్రంలో ఇంత మెజార్టీ దాపులో 2 సమానంగా వచ్చిన మెజార్టీ ప్రజలు గమనిస్తున్నారు. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్నదని ఈ మెజార్టీ సురేష్ శెట్కర్ మెజార్టీతో ఆ తీర్పు వెలువడడం జరిగింది. రాబోయేది కూడా ఇంకా మేము తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, షబ్బీర్ రెడ్డి ఆధ్వర్యంలో, సురేష్ శెట్కర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటామని ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంత కష్టపడిన మా కాంగ్రెస్ నాయకులు అన్నలకు, అలాగే మా కాంగ్రెస్ ప్రియమైన ఆత్మ బంధు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Jai
శంకర్ శెట్టి